ఇంటికి వెళ్తారు, అంతకు మించి ఇంకేం ఉండదు. ఇంకో రెండో రకమైన ఫ్రెండ్షిప్ ఏంటి అని అంటే ఇంకొంచెం దగ్గరగా ఉంటారు. ఇది ఏంటి అని అంటే ఇంకా బాయ్స్ గురించి మాట్లాడుకుంటే, ఎరా మామ సమయం టైం అయింది సినిమా పోదామా అంటే వీళ్ళు వస్తున్నారా మామ అని బయలుదేరుతారు. అర్థమైందా? సాయంత్రం 6 అవ్వగానే ఇప్పుడు సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, టెక్స్ట్ వస్తుంది వాట్సాప్లో, మామ వచ్చేసి ఉన్న రెడీగా అంటాడు. ఇది రెండో రకమైన ఫ్రెండ్షిప్. ఎక్కడున్నాడు అని అంటే వాళ్ళిద్దరికి తెలుసు, అది మనం అడగాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఒక సిటీ సెంటర్ ఉంటుంది ఒక టౌన్లో, ఆడ దొరికే మందుగుండు సామాగ్రి వేరే రకంగా ఉంటుంది. ఏంది నవ్వుతున్నారు? ఏం కాదా? అవునా కదా? ఆడ కూర్చొని ఛాయ్ తాగుతూ ఉంటారు. పొద్దున్న నుంచి రాత్రి వరకు మోదీ ప్రభుత్వం దగ్గర నుంచి ట్రంప్ వరకు అన్ని మాట్లాడతారు, మొత్తం మాట్లాడతారు. అంతా అయిపోయిన తర్వాత ఏం మాట్లాడుకున్నారా అంటే మొత్తం తెలియదు, కానీ మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడి ఇంటికి వస్తారు. ఇంకా గర్ల్స్ గురించి అయితే అది వేరే రకంగా ఉంటుంది కదా, వాళ్ళకు కూడా అలాంటి ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు. కానీ మూడో రకం ఫ్రెండ్షిప్ ఒకటి ఉంటుంది. ఇదేంటి అని అంటే ఈ ఫ్రెండ్షిప్ చాలా కాలం నడుస్తుంది. చాలా కాలం నడిచిన తర్వాత ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోగలుగుతారు, ఏడవగలుగుతారు, నవ్వగలుగుతారు, ఉన్నది ఉన్నట్లుగా బలహీనతలన్నీ చెప్పుకోగలుగుతారు. బలహీనతలు చెప్పండి గట్టిగా, బలహీనతలు. మళ్ళీ చెప్పండి. ఈ ఫ్రెండ్ ఏం చేస్తాడు అనంటే నీ బలహీనతను చూసి నవ్వడు, నీ బలహీనతలను చూసి వెక్కిరించడు, లేకపోతే వెక్కిరించదు. నీ బలహీనతలను చూసి యువర్ ఫ్రెండ్ విల్ నాట్ మాక్ అట్ యూ. యువర్ ఫ్రెండ్ విల్ ఆల్వేస్ టేక్ ప్రైడ్ ఇన్ యూ. యువర్ ఫ్రెండ్ విల్ ఆల్వేస్ బి ఎ డిపెండబుల్ పర్సన్. నీ స్నేహితుడు లేకపోతే నీ స్నేహితురాలు తన భుజం మీద నీ తల ఉంచుకొని నువ్వు ఏడవగలుగుతావు, తన భుజం మీద తల ఉంచుకొని నువ్వు నవ్వగలుగుతావు, చెంప మీద కొట్టగలుగుతావు, వాడు నేను తిరిగి కొడితే నీకు నొప్పి రాదు.